వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల రుద్రారం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఎంపీపీ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట స్వామివారి దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. ఇంట్లో నుంచి దొంగలు 18 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి ఆభరణాలు ఎత్తికెళ్లినట్లు గోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐ అశోక్, ఎస్ఐ గిరి వివరాలు సేకరించారు. ఇక డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ సిబ్బందితో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. పెద్దేముల్ మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్